హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు పచ్చాపలో వంకాయ వేసి ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చేపలు వండేటప్పుడు ఒక 4 వంకాయలు ఈ విధంగా కర్రీలో వేసుకోండి. అసలు ఈ కర్రీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇప్పుడు చేసినా కానీ చేపల్లో ఈ విధంగా వంకాయలు వేసి చేసుకుంటారు. ఇది నెల్లూరు ఫేమస్ చేపల పులుసు. దీంతో అసలు ఒక్క ముద్ద కూడా అన్నం వదలకుండా తింటారు. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. నేను 2 కేజీలు గెంటి చేప ఈ విధంగా కట్ చేసి తీసుకొని వచ్చాను. క్లీన్గా ఉప్పు పసుపు వేసి క్లీన్గా కడుక్కోవాలా. ఇందులో నేను వంకాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 5-6 వంకాయలు ఈ విధంగా మీడియం సైజ్ వంకాయలు తీసుకొని 5-6 వంకాయలు గుత్తు వంకాయకి కోసినట్టు కోసి పక్కన పెట్టుకోవాలా ఈ వంకాయలు. దీనికోసం మొత్తం నేను ఫ్రెష్గా అప్పుడప్పుడే మసాలాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ముందుగా స్టవ్ వెలిగించి దీనికోసం నేను చూడండి ఎండుమిర్చి ఒక 15 వరకు ఎండుమిర్చి మీ స్పైసీనెస్ని పట్టి తీసుకోండి. ఇందులోనే 2 స్పూన్లు ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్నుల్లిపాయ వెల్లుల్లిపాయ, కొబ్బరి 1/2 కొబ్బరి ముక్క, ఇవి మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలా. ఫస్ట్ నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒకటిగా వేసుకుంటూ డ్రై రోస్ట్ చేసుకుందాం. ఫస్ట్ అనేది ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకుందాం. ఈ విధంగా అప్పటికప్పుడు మీరు మసాలా ప్రిపేర్ చేసుకొని ఈ వంకాయలు వేసి చేప కర్రీ చేశారంటే ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. పాతకాలం పద్ధతిలో ఈ విధంగా పేరు కన్నా 2 వంకాయలు కన్నా వేసి చేసేవాళ్ళు. నేను ఇప్పుడు ఈ విధంగానే చేస్తున్నాను. చూడండి, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను కట్ చేసుకుని పెట్టుకోనులా ఎండుమిరపకాయలు. నేను మిరప్పొడి వాడటం లేదండి, ఇందులో ఎండుమిర్చి వేస్తున్నాను. ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలా. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మీడియం మంట మీదే ఫ్రై చేసుకోండి. మాడకుండా మాకు సమానంగా ఫ్రై అవుద్ది. చూడండి, ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను స్టవ్ కట్టేస్తున్నాను. 50 గ్రాముల వరకు చింతపండు కూడా నానబెట్టేసానండి ఆల్రెడీ. నేను ఇందులో ఇది చల్లారిన తర్వాత నేను మిక్సీ గిన్నెలో తీసుకొని ఫస్ట్ నేను ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా. ఇది కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అండి 2 ఆనియన్ 2 టమాటాలు వేసి కూడా గ్రైండ్ చేసుకోవాలా. నేను మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ మసాలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అసలు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిరపకాయలు మొత్తం మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. స్టవ్ మీద డబరా పెట్టి డబరా బాగా హీట్ అయిన తర్వాత అండి నేను ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలా. ఈ చేపల కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు, చిటికెడు మెంతులు, ఇది కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత అండి ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకొని ఉన్న టమాటాలు 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ టమాటాలు యాడ్ చేసుకోవాలా. ఈ టమాటాలు కొంచెం మగ్గుతున్నప్పుడే నేను గ్రైండ్ చేసి పెట్టుకొని ఉన్న మెత్తగా ఈ పేస్ట్, కొబ్బరి పేస్ట్, ధనియాలు, మిరప్పొడి మొత్తం ఈ విధంగా వేసుకోవాలా. ఇది మొత్తం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి.
ఇది సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మొత్తం న్యాచురల్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా కొంచెం మగ్గించుకుంటే మాకు సరిపోద్ది. ఈ మసాలాలు ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడే నేను ఈ వంకాయలని ఈ విధంగా కట్ చేసి ఈ వంకాయలు మొత్తం ఇందులో వేసుకోండి. ఈ విధంగా మీరు ఒకసారి వంకాయలు వేసి ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది. చూడండి ఈ వంకాయలు ఈ విధంగా మగ్గేటప్పుడు గల్లుప్పు వేసుకుందాం. ఎప్పుడన్నా కానీ చేపల కర్రీలో సాల్ట్ కన్నా మీరు గల్లుప్పే యూజ్ చేయండి. ఒక 10 మినిట్స్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటా మగ్గించుకోవాలా. మాకు ఆయిల్ పైకి తేలాలండి, మాకు తెలుస్తుంది. అప్పుడే ఆయిల్ పైకి తేలినప్పుడు మాకు పచ్చి వాసన పోయిందని అర్థం. ఈ మసాలా కూడా అప్పుడు బాగా ఫ్రై అయినట్టు. చూడండి ఆయిల్ మొత్తం ఈ విధంగా కొంచెం పైకి తేలాక ఇందులోనే నేను ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం. ఈ చింతపండు పులుపు వేసుకున్నాకండి ఇది కొంచెం ఉడకాలా. ఈ చింతపండు పులుపు కొంచెం ఉడికితే అప్పుడు మేము వాటర్ వేసుకోవాలా. చూడండి ఈ చింతపండు ఉడుకుతా ఉంది పులుపు. చూడండి ఈ విధంగా చింతపండు పులుసు ఉడుకుతున్నప్పుడే నేను వాటర్ వేసుకుంటున్నాను. మీ గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ వేసుకోండి. ఈ విధంగా వాటర్ వేసుకున్నాక ఇందులో నేను ఇందాక క్లీన్గా కడిగి పెట్టుకున్నానండి గెంటి చేప. ఇది నెల్లూరు ఫేమస్ అండి గెంటి చేప. ఈ గెంటి చేప ముక్కల్ని ఒకటిగా వదులుకుందాం. ఈ చేప ముక్కల్ని మొత్తం వేసేసానండి. మీకు ఏ గ్రేవీ థిక్నెస్ కావాలో ఆ థిక్నెస్గా వాటర్ వేసుకోండి. నేనైతే 1 లీటర్ వరకు వాటర్ వేసాను. ఇది మొత్తం ఉడికాక కొంచెం చిక్కపడుతుంది. ఇప్పుడు ఉప్పు కారం ఇప్పుడే టేస్ట్ చేసుకొని ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు తక్కువగా అనిపిస్తుంది, నేను ఇంకా కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఈ చేపల కర్రీలో అంతా కరెక్ట్గా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందాం. మధ్యలో మీరు చూసుకుంటా ఉండండి, అస్సలు గరిటె పెట్టి తిప్పబాకండి. ఈ విధంగా మూత పెట్టేసి కొంచెం ఓపెన్గా పెన్ పెట్టుకోండి. ఏమంటే మూత మొత్తం పెట్టేస్తే పొంగెళ్ళిపోద్ది మళ్ళీ మాకు. చూడండి ఈ విధంగా కొంచెం ఓపెన్గా పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ 10 మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూశాను. మన కర్రీ అయితే బాగా ఉడుకుతుంది. చూడండి ఏ విధంగా ఉడికిందో. దీంట్లో అస్సలు గరిటె పెట్టి తిప్పబాకండి. ఈ విధంగా చేత్తోనే ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. గరిటె పెడితే మనకు ముక్కలు అనేవి చెదిరిపోతాయి. ఈ విధంగా తిప్పుకుంటే మనకు ముక్కలు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఉంటాయి. ఉప్పు కారం పులుపు మొత్తం కరెక్ట్గా సరిపోయింది. మనకు గ్రేవీ కూడా ఈ థిక్నెస్ అయితే సరిపోద్దండి. నేను రైస్లో చేస్తున్నాను కాబట్టి ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఒకసారి వంకాయలు చేసి చూడండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ వరకు అలాగే దమ్కి పెట్టేద్దాం. దీన్ని దమ్ అంటారు. ఈ విధంగా నేను పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూతను ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి మన కర్రీ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం. నేను కొత్తిమీర కొంచెం దండిగానే వేసాను. చూడండి మన వంకాయ చేప కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఎంత కమ్మటి వాసన వస్తుందంటే అంత కమ్మగా వస్తుంది. చూడండి మన చేప వంకాయ కర్రీ ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఏ విధంగా కుదిరిందో అనేది కామెంట్ రూపంలో
తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.